ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది వసు? నందిని ఇంకా ఇంటికి రాలేదని అక్క టెన్షన్ పడుతోంది అత్తయ్య. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళొస్తానని చెప్పింది కదా వదినా, వచ్చేస్తుందిలే. బాయ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళిందో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళిందో అదేమైనా చెప్పిందా? బంగారం లాంటి పిల్లని పట్టుకుని నిందలెందుకు వేస్తా వదినా? పైకి అందరూ బంగారాలే పెద్దమ్మా, లోపల ఎవరేం చేస్తారో ఎవరికి తెలుసు. నందిని అలాంటిది కాదక్కా. ఎలాంటిదో మీకు బాగా తెలిసినట్టుంది కదండి. తనేంటో మాకు బాగా తెలుసు కాబట్టే చెప్తున్నావు హారిక. తనేం నీలా కాదు, బాధ్యత గల పిల్ల. అంత బాధ్యత గల ఆడపిల్లే అయితే ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు వదినా? ఆ, అసలే నర్సు, ఆపై ఎంతమందితో పరిచయాలున్నాయో, ఏ పర్చేసుడు దగ్గరుందో ఏంటో. మాట్లాడే ముందు ఆలోచించుదామయంతి. నువ్వు కూడా ఒక ఆడపిల్లవే, అనవసరంగా నిందలు వేయకు. నందిని గురించి నీకు ఎక్కువ పరిచయం లేదు కదక్కా, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు. తను వచ్చింది అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి. అలాంటి అమ్మాయి గురించి చెడుగా మాట్లాడడం తప్పు. వసు గారు, ఏమైంది? ఏం లేదండి, నందిని ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అభి. నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి మళ్ళీ చేపావని. ఏదో మెసేజ్ వచ్చిందండి. ఇటివు. హలో అక్క, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే తన ఫోన్ నుంచి మెసేజ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. ఈ 2-3 డేస్లో నేను వచ్చేస్తాను, కంగారు పడకు. ఇది ఆదిత్య పని అయి ఉంటుంది. వీళ్ళు నందినిని వెతక్కుండా ఉండటం కోసం ఇలా మెసేజ్ చేసుంటాడు. టెన్షన్ తీరిపోయింది. చూసావా, అనవసరంగా భయపడ్డావు. నందిని 2 డేస్లో వచ్చేస్తుందట. నా భయం నాకుంటుంది కదండి. ఆ మెసేజ్ చేసేదేదో ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్కి ప్రాబ్లం అని చెప్పింది కదా వదినా, వచ్చేస్తుందిలే, మీరేం వరీ అవ్వకండి. చేతిలో ఆ పేపర్స్ ఏంటి అభి? హారిక పేరు మీద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ రెడీ చేయించానమ్మా. అనయ్య, అంటే నా పేరు మీద ఆస్తి రాయించేశారు బావగారు. నాకు ఆస్తి వచ్చేస్తుందా? పేపర్ వర్క్ కంప్లీట్ అయింది హారిక. రేపు లాయర్ సమక్షంలో సంతకాలు చేయాలి. సైన్స్ అయిపోతే ఆస్తి నాకు వచ్చేస్తుందా బావగారు? పవర్ ఆఫ్ అటార్నీ నీకు చెందుతుంది. బిడ్డ పుట్టి మేజర్ అయ్యాక ఈ ఆస్తి తనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పటి వరకు ఆస్తి మీద సర్వాధికారాలు నాకే కదా బావగారు? నీవేనమ్మా. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు తర్వాత ఈ ఇంట్లో మంచి పని జరిగింది అభి. అవునన్నయ్య, మీరు చాలా గ్రేట్, గొప్ప పని చేశారు. దానికి ఆస్తి రాయడం నాకు నచ్చలేదన్నయ్య. తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది.
రేపెలా అవుతుందిరా? ఆస్తంతా రేపు పుట్టబోయే నీ బిడ్డకే కదా చెందుతుంది. ఆ అవసరం ఏంటి అని అడుగుతున్నాను. ఆస్తుంటే ఎన్నో అవసరాలు తీరుతాయి కదా తమ్ముడు. ఆ అవసరాలన్నీ కుటుంబమే తీరుస్తున్నప్పుడు ఆస్తితో అవసరమే ఉంది. ఆస్తి నాకు రాయటం మీకు ఇష్టం లేదని చెప్పండి. ఈ డొంక తిరుగుడు మాటలెందుకు? ఆస్తి ఇస్తేనే నువ్వు నాతో కలిసుంటావా హారిక? నాకు నీకు మధ్య ఆస్తి మాత్రమే ఉందా? ఆస్తి నేను అడగలేదు, మీ అన్నయ్య వదినలే ఇస్తామన్నారు. వద్దు అని నేను అంటున్నాను కదా, వదిలేయచ్చు కదా. ఆస్తి ఇస్తామని ఆశ పెట్టి వదులుకోమంటే ఎలారా? తప్పు కదా. కడుపుతో ఉన్నదాన్ని నిరాశపరచడం మంచిది కాదు తమ్ముడు. తన గురించి నీకు తెలియదక్కా. తన వల్లే ఒకసారి ఆస్తంతా పోయి రోడ్డున పడ్డాం. ఇప్పుడు ఆస్తి ఇస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆస్తి పోవటానికి నేను కారణమా? వ్యాపారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలే కదా మనల్ని దివాలా తీసేలా చేశాయి. అవి మేం తీసుకున్న నిర్ణయాలు కాదు, మాతో నువ్వు బలవంతంగా ఒప్పించిన నిర్ణయాలు. అఖిల్, కామ్ డౌన్. ఒకసారి జరిగినట్టు ప్రతిసారి జరగదు. ఆస్తి ఎక్కడికి పోదు. ఒకసారి తన నమ్మి మోసపోయామన్నయ్య, చాలు, ప్రతిసారి నమ్మలేవు. కట్టుకున్న భార్య మీద కూడా నమ్మకం లేకపోతే ఎలా? నేనే మోసం చేశాను. వ్యాపారం అన్నాక లాభ నష్టాలుంటాయి. అవునరా, భాస్కర్ కు సంస్కృతి ఈవెంట్స్ అప్పచెప్పారు. వాడన్ని లాభాలే తీసుకొస్తున్నాడా? లేదు కదా. చాలా అత్తయ్య, ఇంకొక మాట మాట్లాడొద్దు. ఆస్తిని హారికకి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. రేపు లాయర్ గారి సమక్షంలో సంతకాలు పూర్తి చేసి ఆస్తిని హారికకు అప్పచెప్తాం. దీని గురించి ఇంకెవ్వరూ ఇంకేం మాట్లాడకండి ప్లీజ్. ఇదే ఫైనల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేపు ఆస్తి నా చేతిలోకి రాబోతుంది. ఇక పవర్ అంతా నాదే, పెత్తనమంతా నాదే. అందర్నీ ఒక ఆట ఆడుకుంటాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు, ఏ శక్తి అడ్డుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.